2025 సంవత్సరంలో మీనరాశి వారి మిగిలిన గోచారం చూడకముందే వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెప్పాలండి. అంటే మీనరాశి వారికి సంవత్సరం అంతా అననుకూలంగా ఉంటుందన్న ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం కష్టపడి పని చేయాలి అని సలహా ఇవ్వచ్చు. అలా ఎందుకు అంటున్నారండి అనుకోవచ్చు. ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏలినాటి శనిలో 3 దశలు ఉంటాయండి. నేను ఇంతకు ముందు వీడియోలో వివరించినట్లుగా 3 దశలు ఉంటాయి, అంటే 3 స్టేజెస్ ఉంటాయి. శని భగవానుడు ఎప్పుడైతే 12వ ఇంట్లోకి అడుగు పెడతాడో అది ఏలినాటి శని యొక్క మొదటి దశ అవుతుందండి. ప్రస్తుతం మీకు అది జరుగుతుంది. 2025 మార్చి 28వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క మొదటి దశ అనేది జరుగుతుంది. అయితే మొదటి దశలో పెద్దగా అననుకూల ఫలితాలు అయితే ఉండవండి, స్టార్టింగ్ స్టేజ్ అది. రెండవ దశ ఎప్పుడంటే 2025 మార్చి 29వ తారీఖు నుండి మీకు ఏలినాటి శని యొక్క రెండవ దశ అనేది మొదలవుతుంది. రెండవ దశ ఏంటంటే డైరెక్ట్గా శని భగవానుడు మీ రాశిలోనే ఉంటాడు, మీ నెత్తిపైనే ఉంటాడు. కాబట్టి ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. అయితే ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఎవరు భయపడాలి అంటే, గతంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గతంలో ఎవరి కన్నీటికైనా కారణమైన వాళ్ళు, గతంలో వారి గురించి వీరి గురించి చెడు మాటలు మాట్లాడిన వారు, ఎవరినైనా హింసించిన వారు, అన్యాయంగా డబ్బును సంపాదించిన వారు మాత్రం ఖచ్చితంగా ఏలినాటి శని సమయంలో కష్టాలు అనుభవించక తప్పదు. ఎందుకంటే శని భగవానుడు కర్మ ఫలితాలను అందజేస్తాడండి. నిజాయితీగా బ్రతికే వారిపైన ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపించడు, కానీ పనులనేవి కాస్త నిదానంగా సాగుతాయి. అలానే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం శనిని మాత్రమే కాదండి, మిగిలిన గ్రహాలను కూడా పరిగణించాలి. కాబట్టి ముఖ్యమైన గ్రహం, పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి బృహస్పతి అనుకూల స్థానంలో ఉంటాడండి. కాబట్టి ఈ సంవత్సరం అనేది మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి బాగోదని కాదండి, జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందే. మెయిన్గా 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంతే. కెరీర్లో పురోగతి ఉంటుందండి, ఖచ్చితంగా పురోగతి ఉంటుంది, కానీ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. అంటే పనులు అనేవి కాస్త నిదానంగా పూర్తవుతాయి. అలానే ఎవరైతే ప్రస్తుతం ఉద్యోగంలో సంతృప్తిగా లేరో వారు ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. కానీ మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, సోమరితనాన్ని దూరంగా ఉంచాలి. సోమరితనంగా ఉన్నవారంటే శని భగవానుడికి అస్సలు నచ్చరండి. యాక్టివ్గా ఉండాలి, తెలివిగా పనులు చేయాలి. లాభదాయకమైన గ్రహం అయినటువంటి బృహస్పతి 4వ ఇంట్లో అనుకూలంగా ఉంటాడు కాబట్టి కెరీర్ పరంగా శుభ ఫలితాలను అయితే అందజేస్తుంది. అయితే మనిషి యొక్క వృత్తిని, మనిషి యొక్క వ్యవహారాలను శాసించే గ్రహమేమో శని భగవానుడండి. కాబట్టి వృత్తి వ్యాపారాల విషయంలో పురోగతి ఉన్నప్పటికీ కూడా మీ తోటి ఉద్యోగస్తులతో కానీ, తోటి వ్యాపారస్తులతో కానీ, భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్మటం మాత్రం మంచిది కాదు. మెయిన్గా ఈ ఏలినాటి శని యొక్క రెండవ దశ పూర్తి అవ్వక ముందు మీనరాశి వారు కొన్ని గుణపాఠాలను నేర్చుకుంటారండి. ఎవరు మంచివారు, ఎవరు మీ ముందు నటిస్తున్నారు, ఎవరు చెడ్డవారు, ఎవరు మీ పతనాన్ని కోరుకుంటున్నారు, ఎవరు మీ పురోగతిని ఆశిస్తున్నారో క్లియర్ కట్గా మీకు ఈ సంవత్సరంలో తెలుస్తాయండి. ప్రస్తుతం కుంభరాశి వారు ఏలినాటి శనితో బాధపడుతున్నారు. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి ఈ మీనరాశి వారు టర్న్ అండి. అప్పటి నుండి శని యొక్క ప్రభావం, శని యొక్క చూపంతా కూడా మీపైనే ఉంటుంది. మే మాసం తర్వాత మే 14వ తారీఖున బృహస్పతి యొక్క స్థానం అనేది మారనుందండి. వృషభ రాశి నుండి మిథున రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి వృత్తి జీవితాన్ని బలోపేతం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీ సీనియర్ల యొక్క మద్దతును పొందుతారు. అయితే పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం మీనరాశి వారి సంవత్సరం అంతా ఆచితూచి వ్యవహరించాలి. ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు రిస్క్ చేయొద్దండి. ఏలినాటి శని సమయంలో ఆచితూచి వ్యవహరించాలి, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే. 2025 జూలై 13వ తారీఖు నుండి 2025 నవంబర్ 28వ తారీఖు వరకు శని భగవానుడు రెట్రోగ్రేడ్ ట్రాన్సాక్షన్ చేస్తాడండి. అంటే తిరోగమన సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మెయిన్గా డ్రైవింగ్ చేసే విషయంలో కానీ, బయటికి ఒంటరిగా వెళ్ళే విషయంలో కానీ జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీనరాశి వారిపైన ఉన్నప్పటికీ కూడా ఛాయాగ్రహాలైనటువంటి రాహువు, కేతువు, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. అనుకూలంగా ఉన్నారండి. 12వ ఇంట్లో రాహువు అనుకోని విధంగా మీ యొక్క ఆర్థిక స్థితిని పెంచుతాడండి, లాభాలను పెంచుతాడు.
మే 14వ తారీఖు వరకు బృహస్పతి యొక్క స్థానం అనేది ఖర్చులకు దారితీస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి స్టార్టింగ్లో. అయితే 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత నుండి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఇంటిని కొనుగోలు చేయటం కానీ, గతంలో కూడబెట్టుకున్న సొమ్ముతో ఆస్తిని కొనుగోలు చేయటం కానీ, లేదా ఏదైనా చిన్న వాహనాన్ని కొనుగోలు చేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఉంటుందండి అభివృద్ధి అనేది. ఏలినాటి శని జరుగుతున్నంత మాత్రాన మీనరాశి వారి జీవితంలో అసలు పురోగతి ఉండదను, డబ్బు సంపాదించాలనో అర్థం కాదు. అన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. భూమిపైన పుట్టిన ప్రతి మనిషి కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది వారిపైన పడుతుంది ఏదో ఒక సమయాన. ఆ సమయంలో గతంలో చేసిన తప్పులకు శని భగవానుడు ఇప్పుడు శిక్షిస్తాడండి. ఆరోగ్యపరంగా మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఆరోగ్యపరంగా మీనరాశి వారి సంవత్సరంలో కనుక నాకు అంతా బాగానే ఉంది, నాకు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది, నేను దేనినైనా తట్టుకోగలను అన్న మొండి ధైర్యంతో ఉంటే మాత్రం నష్టపోక తప్పదండి. ఆరోగ్యపరంగా పెద్దగా అనుకూలంగా లేదు. కేవలం 2025 సంవత్సరంలో మాత్రమే కాదండి, 2024లో కూడా, గతంలో కూడా మీనరాశి వారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2025 మార్చి 29వ తారీఖు తర్వాత నుండి రోగనిరోధక శక్తి అనేది మీలో కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యం అనేది ప్రభావితం అవుతుంది. అయితే జనవరిలో మాత్రం అంగారకుడి యొక్క స్థానం వల్ల ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తారండి. మార్చి 28వ తారీఖు వరకు పెద్దగా డోకా లేదండి. ఆ తర్వాత మాత్రం కాళ్ళ నొప్పులతో కానీ, వెన్ను నొప్పితో కానీ, గృహిణీలకైతే ఇంట్లో పనిభారం ఎక్కువగా ఉండటం కానీ, లేదా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయకపోవటం కానీ, బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వారికి వ్యాపారంలోనూ ఉద్యోగంలో పురోగతి కనిపించినప్పటికీ కూడా గతం కంటే కూడా కొంచెం ఎక్కువగా పనిచేయాల్సి రావటం, ఎక్కువ సమయం పనిచేయాల్సి రావటం వల్ల నొప్పులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ మీనరాశిలో జన్మించారో వారి తల్లిదండ్రులకు మాత్రం మే నుండి ఆగస్టు మాసం వరకు ఈ మధ్య కాలంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు కనుక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో కాస్త కోలుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయంలో వారి గురించి మీకు దిగులు అనేది తగ్గుతుందండి. ఈ మీనరాశి వారు 2025 సంవత్సరం అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ జీవితానికి సంబంధించి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరేంటి అని తెలుసుకోగలుగుతారు. మనుషుల యొక్క అసలు మనస్తత్వాలు బయటపడిన తర్వాత మీనరాశి వారికి కాస్త బాధ కలిగే అవకాశాలు ఉన్నాయి. 2025 సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత కుటుంబంలో ప్రేమ, శాంతి, సామరస్యం, సహాయకర వాతావరణం అనేది నెలకొంటుందండి. అలాగే మీనరాశి వారు ఎవరైతే పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి 2025 మే 14వ తారీఖు నుండి బృహస్పతి యొక్క సంచారం వల్ల, బృహస్పతి యొక్క గోచారం వల్ల గర్భం దాల్చడానికి, బిడ్డ పుట్టడానికి మంచి సమయంగా చెప్పవచ్చండి. అలాగే ఎవరైతే వివాహ వయసులో ఉన్నారో వారికి కూడా పెళ్లికి అనుకూలంగానే ఉంటుందండి. కానీ ఏ విషయంలోనైనా సరే, పెళ్లి విషయంలో కావచ్చు, వృత్తి వ్యాపారాల విషయంలో కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాలం అనేది. ఫలితాలు అనేవి నెమ్మదిగా ఉంటాయండి. క్లుప్తంగా చెప్పాలి అంటే ఆలస్యమైనప్పటికీ కూడా పిల్లల పురోగతి విషయంలో, విద్యా విషయంలో, వారి యొక్క ఆనందం విషయంలో, వారి యొక్క వివాహ విషయంలో అనుకూలమైనదిగా చెప్పవచ్చు. అలాగే 2025 సంవత్సరంలో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయండి. విజయం కోసం మాత్రం కొంచెం కష్టపడవలసి ఉంటుంది. గతం కంటే కూడా కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. సోమరితనాన్ని మాత్రం వేడాలండి. విశ్రాంత వైఖరికి దూరంగా ఉండాలి. ఎందుకంటే శని భగవానుడికి బద్ధకస్తులంటే అస్సలు నచ్చదండి. బద్ధకంగా ఉన్నారంటే శని ప్రభావం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారికి గౌరవాన్ని ఇవ్వండి. ఈ 2025 సంవత్సరం చివరి భాగంలో విద్యా అవకాశాలు అనేవి పెరుగుతాయండి. ఉపాధి అవకాశాలు అనేవి పెరుగుతాయి. అలాగే ఈ సంవత్సరంలో మీనరాశి వారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారండి. ఈ సంవత్సరం ప్రారంభంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే ఎవరైతే విదేశాలలో ఉంటున్నారో వారు ఈ సంవత్సరంలో తరచుగా మాతృభూమిని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. 2025 మే 14వ తారీఖు తర్వాత గురువు యొక్క ప్రభావం వల్ల తీర్థయాత్రలు ఎక్కువగా చేయటం, దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ జరుగుతుంది. విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే 2025 మే తర్వాత బృహస్పతి విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటాడండి. అయితే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది పిల్లలపైన ఉంటుంది కాబట్టి బృహస్పతి కాస్త అనుకూలించినప్పటికీ కూడా
ఏకాగ్రత అనేది తగ్గుతుందండి. ఆటంకాలు వస్తాయి చదువు విషయంలో. 12వ ఇంట్లో రాహు ఉండటం వల్ల కూడా ఏకాగ్రతను కాస్త దెబ్బతీస్తాడు. పిల్లలు చదివింది గుర్తు రాకపోవటం కానీ, ఇంతకు ముందంత షార్ప్గా ఉండకపోవటం కానీ జరుగుతుంది. అయితే విద్యా విషయాల్లో మాత్రం కాస్త ఎక్కువగా కష్టపడవలసి వచ్చినా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక మీనరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే, మీనరాశి వారు ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. శనివారం నాడు ఇతరులకు ఉపయోగపడే వస్తువులను కానీ, నల్లటి వస్త్రాలను కానీ, నువ్వులను కానీ, నువ్వుల నూనెను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలాగే మార్చి మాసం తర్వాత మీకు ఎప్పుడైనా శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా మీకు అనిపించినట్లయితే, ప్రతి ఒక్క పనిలో ఒకవేళ మీకు ఆటంకాలు కనుక కనిపిస్తున్నట్లయితే, ఆవ నూనెలో మీ ముఖాన్ని చూసి శనివారం నాడు ఆ నూనెను ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలా చేసినట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం అనేది కొంతైనా తగ్గుతుందండి.